అందరూ అది మీ అన్నదమ్ములేనా? మా తమ్ముడు ఇంకా ఒక మైనర్ పిల్లల్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నించింది సార్. ఎవరైనా కళ్ళతో చూస్తే మన తెలుగు వాళ్ళు హిందూ వాళ్ళు తట్టుకుంటారా సార్? వాడు సావాలని కూడా కొట్టలేరు సార్, ఏదో కొట్టిండ్రు. వాళ్ళు 50 సంవత్సరాల నుంచి ఇటు ఉన్నారు. ఇంటి వచ్చే వాళ్ళము ఇంతగానం చేస్తామా సార్ మేము? ఆమె హిందూ ముస్లిం అని ఇన్ని రోజులు హిందువుల మధ్యలో ఉండి ఇట్లా మాట్లాడతాడు. మాకు చచ్చిపోయాడు లెవెల్కి చచ్చిపోయాడు నైట్ 6:30 అంటే ఆల్మోస్ట్ 5 hours మాకు 3:30 తెలిసింది సార్. ఇట్లా వీడియోలో చూసినాక దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. మేము కొట్టుకున్నాం ఆడోళ్ళం అందరం. కొట్టినాక పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయిర్రు. ఆయన నెత్తికి తల వలిగింది, తీసుకొని పోయిండ్రు. ఆయన బట్ట కట్టిన మేము మళ్ళా పోలీస్ జరిగిన ఒక మైనర్ దళిత అమ్మాయి యొక్క పోక్సో కేసులో నిందితుడిని ప్రశ్నించడానికి ఇంకా ఉన్నటువంటి యువతనందరూ వెళ్ళి మాట్లాడడం, ఆ తర్వాత ఆయన మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోయినట్టు వీళ్ళంతా చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైతే అజీజ్ అయితే ఉన్నారో తను నడుచుకుంటూనే వెళ్ళాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో 2-3 hours తర్వాత ఆయన మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోయాడని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ యూత్ని ఆయనను మాబ్ లించింగ్ చేశారని చెప్పి ఆరోపణల మీద వాళ్ళని పట్టుకొని వెళ్ళి ఫాల్స్ ఛార్జెస్లో రిమాండ్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ సమాచారం అందిస్తున్నారు ఇక్కడ స్థానికులు. పోలీసులు ఈ విషయం పైన ఒక టైం బౌండ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని, నిజంగా ఆ చనిపోయిన వ్యక్తి ఆయన దెబ్బలు తాకడం వల్ల చనిపోయిందా, ఆయన మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోయిందా, ఆయనకు ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా హెల్త్ విషయంలో అనేది కూడా ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని, కేవలం కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కేసు జరిగిన విషయాన్ని వైట్ వాష్ చేయడానికి ఈ కొత్త యాంగిల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక పాక్సో కేసు జరిగింది. ఒక దళిత సమాజానికి చెందినటువంటి మైనర్ బాలిక మీద వీడియో ఎవిడెన్స్తో సహా ఇక్కడ పాక్సో జరిగింది. అది చూసి ఆవేశపడ్డ కొంతమంది ఆయనను పట్టుకొని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఆ సదరు వ్యక్తి ఎవరైతే పాక్సో నిందితుడు ఉన్నాడో ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసే క్రమంలో పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. దానికి పోలీసు వాళ్ళు బాధ్యత వహించాలి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద అక్రమ కేసులు పెట్టి రిమాండ్ చేసే ప్రయత్నం చేసేది ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి మాబ్ లించింగ్ అయిందని చెప్తున్నారు. మాబ్ లించింగ్ జరిగి ఉంటే ఆయన నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు పోతుండే? ఇక్కడే చనిపోతుండే కదా. ఒకవేళ చనిపోయేది ఉంటే ఇక్కడే చనిపోతుండే. పోలీస్ స్టేషన్ దాకా నడుచుకుంటూ ఎట్లా వెళ్తుండే? పోలీస్ కస్టడీలో ఆయన 3 hours ఎట్లుంటుండే? పోలీస్ కస్టడీలో ఆయన ఉన్న విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసి ఆయన నిజంగా ఏ రకంగా ఉండే, ఏ హెల్త్ కండిషన్ ఏముండేనో కూడా చేయాలి. మేము వాస్తవాలు పోలీస్ ఇంకా కేసు విషయాల్లో ఇంకా రాలేదు ఇన్ఫర్మేషన్. అది వచ్చిన తర్వాత దాంట్లో పిఎంఈ రిపోర్ట్లో ఏమొచ్చింది ఇవన్నీ చూసి చేసాం. మొత్తానికైతే ఒక మైనర్ దళిత బాలికపై జరిగినటువంటి ఒక పోక్సో కేసుని వైట్ వాష్ చేసే ప్రయత్నం పోలీసు వాళ్ళు ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎంఐఎం ఎంబీటీకి సంబంధించినటువంటి పార్టీలు ఓట్ బ్యాంక్ పార్టీ కోసం దీన్ని పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక దళిత మైనర్ బాలిక మీద జరిగినటువంటి పోక్సో కేసు, అంతేగాని మాబ్ లించింగ్ కేసు అని చెప్పి దీనికి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇది ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది సార్. మా అన్నదమ్ములు కాపాడిండ్రు. ఆ బాలికకు. ఇది నేరమా సార్? మా అన్నదమ్ములు చేసింది. ఇప్పుడు నేరం చేయని వాళ్ళకు మంచిగా తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. ఒక అంతకుని ఒక 60 ఏళ్ళ ముసలోడు తప్పు చేసినోని వాడు చచ్చిపోతే ఆ ఎంఐఆర్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, పైసలు ఇస్తారు. మరి మాకెవరు న్యాయం చేయాలి? ఆమె ఇది హిందూ ముస్లింల గొడవ, ఇది చిన్నది. ఇది హిందూ ముస్లింల గొడవ చేయాలని ఎంఐఆర్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు. ఆమె 60 సంవత్సరాల నుంచి మా బస్తీలో ఉన్నది. ఆమెను మేము ఒక తల్లిలాగా చూసినాము. వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టినాం. తాగొస్తే ఆడ ఈడ పడితే ఇంట్లో తీసుకొని వండబెట్టినాం. వాళ్ళ సాగు దినాలు చేసినాం మేము.
మేము ఇది తప్పు చేసినామా? ఈ రోజు ఆ ముసలిది మా గురించి అట్లా చెప్తుంది సార్. మరి మా అన్నదమ్ములకి శిక్ష పడకుండా మీరే చూడాలి. ఈ సంఘటన ఇంకో బస్తీలో ఇంకో జాగాలో చెయ్యకుండా మా పిల్లలు ఎట్లా పోయినో అట్లా రావాలి. ఇప్పుడు న్యాయం చేసినందుకు పిల్లకు వాళ్ళ పోయి ఉంటే వాళ్ళ పిల్లలను ఎవరు నడపాలి సార్? ఎవరు నడపాలి? న్యాయం చేసినందుకు వాళ్ళకి శిక్షనా? వాళ్ళ పిల్లలకు శిక్షనా? మంచినే ఉన్నాడు, మంచినే నడిచిండు, మంచినే పోయిండు. ఈడనైతే చావలేదు కదా సార్. ఇప్పుడు ఏం చేస్తారు సార్ చెప్పండి? మాకు న్యాయం చేయాలి. ఇంతమంది వచ్చి అన్ని తీసుకుంటారు, వాళ్ళు ఇంటికి వచ్చినట్టు చేయండి సార్. లేకుంటే ఇంకో వాళ్ళ భార్య పిల్లలు ఈ యూత్కి ముంగట నడవనియ్యరు, న్యాయానికి కూడా నడవనియ్యరు.